ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అవును కదా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు భక్తుడు యోబు. తన జీవితంలో మరి చాలా ఊజు దేశంలో నివసిస్తున్నాడు. చాలా ఆస్తిపరుడు. మరి ఆయనకి గొర్రెలు, మేకలు, ఎడ్లు, మరి విస్తారమైన సంపద కలిగిన వాడు. అంతేకాదు 7 కుమారులు, మరి 3 కుమార్తెలు, మరి పెద్ద కుటుంబం వ్యవస్థ కలిగిన వాడు. అంతేకాదు అతనికి 4 లక్షణాలు కూడా ఉన్నాయి. యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని దృష్టికి చక్కగా నడుచుకుంటున్నటువంటి తన జీవితంలో సాతాను ఒక్క దినముందే మరి తన బిడ్డలను, తన ఆస్తిపాస్తులను, తనకు కలిగినది యావత్తును నాశనం చేసినప్పుడు యోబు పలికినటువంటి మాటలు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొను, నేను దిగంబరినై భూమి మీదకి వచ్చాను, మరలా దిగంబరినై వెళతాను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక అని పలుకుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నిజంగా జీవితంలో ఏవి ఉన్నా ఏమి లేకపోయినా సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అవును కదా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం కాదు, కానీ ఏ స్థితిలోనైనా ప్రభువుని స్తుతించటం మనం నేర్చుకోవాలి. అవును, ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, కష్టకాలం మనకు వచ్చినప్పుడు, మనము శోధనలో చిక్కున్నప్పుడు, అనేక విధాలైనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాలి. అన్నీ చక్కగా దేవుడు ఇచ్చిన దినాల్లో దేవుణ్ణి మహిమపరచటం కాదు, కానీ కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలిగి ఉండలేదు గనుక, సమస్తమును కలగచేయవాడు ఆయనే గనుక ఆయన ఇచ్చిన ఆయనే తీసుకున్నాడు. ఆయనకే, ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక అని భక్తుడైన యోబు పలుకుతూ వచ్చాడు. ఎంత ఆధ్యాత్మిక అనుభవం! నిజంగా తన జీవితంలో ఏ విషయంలో కూడా పాపం చేసిన వాడుగా లేడు. మరి అందుకే దేవుడు తన విషయంలో న్యాయం తీరుస్తూ వచ్చాడు. తన పక్షంలో దేవుడు వైద్యమాడాడు. తన జీవితంలో వచ్చిన శోధనల మీద జయమిస్తూ వచ్చాడు. దేవుడు వాక్యంలో రాస్తుంది, దుష్కార్యము చేయుట, అన్యాయం చేయుట అసంభవం. నిజంగా దేవుడు తన విషయంలో ఎన్నో విధాలుగా ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాడు. తిరిగి సమస్తాన్ని సమకూర్చాడు. మరలా రెండంతల ఆశీర్వాదాన్ని యోబు విషయంలో దయచేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యం మనకేం బోధిస్తుంది? ప్రియుడా, నా జీవితంలో నీవు ఎలా ఉంటున్నావు? అన్నీ చక్కగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుడు ప్రతి ఈవిని ఇస్తున్నప్పుడు సంతోషించటం కాదు, కానీ నీ జీవితంలో కూడా ఏ పరిస్థితికైనా, ఏ స్థితికైనా, అనగా నీకు కలుగు ఏ శోధనకైనా, ఏ ఇరుకును బట్టి అయినా ప్రభు చేయి విడిచిపెట్టకూడదు. ప్రభు సన్నిధిలోనే నువ్వు ఉండాలి. ప్రభు సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. ప్రభు చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. ప్రభువుని స్తుతించాలి ఆ పరిస్థితుల్లో కూడా. అవును కదా, నాకు ఈ పరిస్థితిని కలుగజేసిన వాడు ప్రభువే, ఇదిగో నన్ను ఇలాగ నడిపించువాడు ఆయనే అని ఎరిగి ఆయన్ను మహిమపరుస్తూ ఉంటే దేవుడు తప్పక నీ త్రోవలను సారాళం చేస్తాడు. నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి యోబు విషయంలో విడిపించినట్లు నీ జీవితంలో కూడా విడిపిస్తాడు. నిన్ను కూడా దేవుడు యోబు వలె ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియుడా, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా పితరుడు భక్తుడు యోబు తన జీవితంలో తల్లి గర్భంలో నుండి నేను వచ్చినప్పుడు దిగంబరినై వచ్చాను, వెళుచున్నప్పుడు దిగంబరినై తిరిగి వెళుచున్నాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అని యెహోవా నామాన్ని స్తుతించిన వాడుగా ఉన్నాడు.
తన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ ఆ స్థితిలో కూడా దేవుణ్ణి నిన్ను మహిమపరిచే అనుభవంలో ఉంటూ వచ్చాడు. అవునయ్యా, మా జీవితంలో కూడా మేము మరి తండ్రి ఆ అనుభవాన్ని కలిగి ఉండటానికి నాకు మాకు సహాయం చేయము అయ్యా. ఉన్నత స్థితిలో మరి లేమిలో కూడా, ఆ కష్టకాలంలో కూడా, శోధనలో కూడా నిన్నే మహిమపరిచి నీ చిత్త ప్రకారం నడుచుకొని ప్రభా నీ చిత్తంలో ఉండే అనుభవం మాకు నేర్పిస్తూ రమ్ము. సంగమునట్లా పురికొల్పుతురండి బిడ్డలను ఆ రీతిగా ఆయత్తపరచుము. తద్వారా మేలైన ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకునే కృప మాకు దయచేయమని మీ చేతికి అప్పగించుకుంటున్నా. సహాయం చేయము. ఎవరి కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి ప్రభా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము అయ్యా. మరి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, సహాయం చేయము. సంపూర్ణంగా నీ ఆధిక్యతలోనికి తీసుకోండి. ఈ దినమంతయు మీ కృపలో బలపరుస్తూ రమ్మని, మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.